ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో గ్రాండ్గా స్టార్ట్ అయిపోయింది. ఇక రేపు రాత్రి జరగబోయే హై వోల్టేజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరియు ప్రెషర్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బ్రదర్. మెన్స్ క్రికెట్లోనే కాదు, ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్లోనూ ఈ రెండు జట్లు తలపడితే గ్రౌండ్ మొత్తం దద్దరిల్లాల్సిందే. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో భాగంగా రేపు రాత్రి మన ఉమెన్ ఇన్ బ్లూ పాకిస్తాన్ టీంతో తలపడబోతున్నారు. బర్మింగ్హామ్లోని ప్రసిద్ధ ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఎవరికుంది? అసలు ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ రికార్డులు ఏం చెప్తున్నాయి? రెండు జట్ల బలాబలాలేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హిస్టరీ అండ్ రికార్డ్స్ చూస్తే మాత్రం ఇక్కడ టీమిండియాదే కంప్లీట్ డామినేషన్ కనిపిస్తుంది బ్రదర్. ఇప్పటివరకు ఓవరాల్ టీ20 ఇంటర్నేషనల్స్లో ఇండియా పాకిస్తాన్ ముఖాముఖిగా 16 సార్లు తలపడ్డాయి. ఇందులో ఇండియా ఏకంగా 13 మ్యాచ్ల్లో ఘన విజయం సాధిస్తే పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక కేవలం టీ20 వరల్డ్ కప్ హిస్టరీ విషయానికొస్తే రెండు టీమ్స్ 8 సార్లు తలపడ్డాయి. ఇందులో కూడా ఇండియా 6 సార్లు గెలిచి తన పట్టును నిలుపుకోగా పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. రికార్డ్స్ పరంగా టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉన్నా వరల్డ్ కప్ ప్రెషర్ మ్యాచ్లో ఏ టీంను తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా పాకిస్తాన్ టీం ఇండియాపై ఎప్పుడూ మైండ్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తుంది. ఇక టీమిండియా బలాబలాల విషయానికొస్తే వైస్ కెప్టెన్ స్మృతి మంధానా మరియు షెఫాలి వర్మ ఓపెనింగ్ జోడీ ఇండియాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వీరు పవర్ ప్లేలో ఇచ్చే స్టార్ట్ మ్యాచ్ను మలుపు తిప్పుతుంది. అలాగే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మరియు జెమిమా రాడ్రిక్స్ మిడిల్ ఆర్డర్లో టీంకు సాలిడ్ బలాన్ని ఇస్తారు. ప్రెషర్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో హర్మన్ప్రీత్కు బాగా తెలుసు. దీంతోపాటు దీప్తి శర్మ రూపంలో ఇండియాకు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ఉంది. బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్లో దీప్తి ఎప్పుడైనా మ్యాచ్ విన్నర్గా మారగలదు. అయితే ఇండియాకున్న ఒకే ఒక్క వీక్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు టాప్ ఆర్డర్ అవుట్ అయిన తర్వాత మిడిల్ ఓవర్లో ఇండియన్ బ్యాటర్లు డాట్ బాల్స్ ఎక్కువగా ఆడి ప్రెషర్ పెంచుకుంటారు. అలాగే చివరి ఓవర్లో రన్స్ కంట్రోల్ చేయడం మరియు వికెట్లు తీయడంలో ఇండియన్ పేసర్లు కొన్నిసార్లు తడబడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ టీం బలాలు చూసుకుంటే వాళ్ల అన్ప్రిడిక్టబుల్ స్పిన్ అటాక్ ప్రధాన బలం. పాకిస్తాన్ టీంలో క్వాలిటీ స్పిన్నర్లున్నారు. ఇంగ్లాండ్ పిచ్లు స్పిన్కు కాస్త హెల్ప్ అయితే మాత్రం వాళ్ళు ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అలాగే ఇండియాపై ఆడేటప్పుడు పాకిస్తాన్ కోల్పోయేదేం లేదనే కసితో చాలా అగ్రెసివ్గా ఆడుతుంది. ఆ మైండ్ సెట్టే వాళ్ళ ప్రధాన బలం. కానీ పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంటుంది. అది వాళ్లకు పెద్ద వీక్ పాయింట్. ఒకరిద్దరు ప్లేయర్స్ మీదనే టీం మొత్తం డిపెండ్ అవుతుంది కాబట్టి భారీ స్కోర్లు చేయడం వాళ్లకు అంత ఈజీ కాదు. అలాగే ప్రెషర్ మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఉమెన్ టీం ఫీల్డింగ్లో చాలా క్యాచ్లు, రనౌట్లు మిస్ చేస్తుంటుంది. కరెంట్ ఫామ్, టీమ్ బ్యాలెన్స్ మరియు రికార్డ్స్ అన్నింటినీ బట్టి చూస్తే రేపటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించే ఛాన్స్ 80% పైనే ఉంది బ్రదర్. పాకిస్తాన్తో పోలిస్తే ఇండియా బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. అయితే క్రికెట్లో ఏ రోజైనా ఏమైనా జరగొచ్చు. పాకిస్తాన్ గెలవాలంటే అద్భుతం చేయాల్సిందే. కానీ మన ఉమెన్ ఇన్ బ్లూ పూర్తి ఆధిపత్యం చూపిస్తూ ఈ మ్యాచ్ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు బ్రదర్స్? రేపటి మ్యాచ్లో స్మృతి మంధానా, హర్మన్ప్రీత్ కౌర్లలో ఎవరు హాఫ్ సెంచరీ కొడతారు? ఇండియా పాకిస్తాన్ను ఎంత స్కోర్కి కట్టడి చేస్తుంది? మీ ప్రెడిక్షన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని వరల్డ్ కప్ పక్కా అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.